అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో మీకు తెలుసా? నాకైతే పిల్లలకున్న దిష్టి దోషాలు ఏమైనా పోతాయి అందుకే పోస్తారు అన్నట్టుగా అయితే తెలుసు. ఇంకేమైనా రీజన్ ఉంటే కమెంట్ చేయండి. ఈ భోగి పళ్ళు కూడా ఏరియాని బట్టి ఉంటది అనుకుంటా. ఎందుకంటే మా వైపు మేము ఈవినింగ్ టైమ్ లో పోస్తాం పిల్లలకి భోగి పళ్ళు, కొంతమంది మార్నింగ్ పోస్తారు. నేనైతే ఇక్కడ పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి అన్ని రెడీ చేసుకుంటున్నా. ముందు తాంబూలానికి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేశాను. రేగి పండ్లు, పూలు, చిల్లర డబ్బులు, అక్షింతలు, చాక్లెట్స్ అన్ని ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను. చెరుగ్గడ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులో. మా నాన్న మర్చిపోయి వచ్చారంట, సరే ఇంకా ఉన్న వాటితో చేసేద్దాం అన్నట్టుగా చేసేసాము. ఫస్ట్ తల్లి పోస్తుంది కదా, సో ఫస్ట్ నేను పోసేసాను పిల్లలిద్దరికి. ఇంకా తర్వాత మా అమ్మ, పిన్ని వాళ్ళు అందరు వచ్చారు. నేను అందరిని వీడియో తీయలేదులేండి. మా జాషు చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో. ఇంకా ఇప్పుడు కాదు, హారతి ఇచ్చేటప్పుడు ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్. అప్పుడు చూడండి ఫుల్ గా నవ్వుకుంటారు. భోగి పళ్ళు పోసినప్పుడు మెయిన్ గా మేము పిల్లల్ని పిలుస్తాము. ఈ పిల్లలకి ఇవి పోసిన తర్వాత చాక్లెట్స్, డబ్బులు అవన్నీ కూడా వచ్చిన పిల్లలందరూ కూడా తీసుకుంటారు అనమాట. సగం చాక్లెట్లు మా జాషునే తీసి దాచేసుకుంది అనుకోండి. నేను కూడా ఒక 4-5 తీసి పెట్టుకున్నా. అందరూ వెళ్ళిపోయాక దీన్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.